అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యమును చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము వచ్చెను. చాలండి. చదువుకున్న యొక్క వాక్య భాగమును బట్టి తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే లోతు గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్య భాగము ఏమిటి అంటే లోతు ఆధ్యాత్మిక లోతు, అలాగే లోతుతో పాటు లోతు భార్య ఆధ్యాత్మిక లోతు ఎంత ఉంది. మొదటిగా లోతు గురించి చూస్తే లోతు అబ్రహాము తమ్ముని యొక్క కుమారుడు మరియు గొప్ప ఆస్తి కలవాడు. లోతు అంటే అర్థం ఏమిటి అంటే బిగువుగా పట్టుకొనుట అని అర్థం. అంటే ఇంకా గట్టిగా పట్టుకుని ఉండటం అని అర్థం. తాను చేసిన యొక్క క్రియలను బట్టి, లోతు యొక్క ప్రవర్తనను బట్టి, లోతు యొక్క పనులను బట్టి చూస్తే ఒక్కొక్కసారి ఈ లోతు ఎలా కనిపిస్తాడు అంటే అవినీతి పరుడుగా కనిపిస్తూ ఉన్నాడు, అవిధేయుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ నీతిపరుడైన యొక్క లోతు తాను చేసిన యొక్క దైవ భక్తిని గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఏమని తెలియపరుస్తున్నారు అంటే ఈ లోతు నీతిమంతుడే అని మనము 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. ఈ లోతుకు భార్య ఉన్నది, కుమారులు ఉన్నారు మరియు కుమార్తెలు ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ లోతు పేరు మాత్రమే రాయబడి ఉన్నది. లోతు భార్య పేరు లేదు, మరియు కుమారుల యొక్క పేర్లు లేదు, కుమార్తె పేర్లు లేదు. కేవలం లోతు పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇలా చాలామంది భార్యల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లేవు. ఉదాహరణకి కొంతమందిని చూస్తే యోబు భార్య పేరు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో, కయీను భార్య పేరు రాయబడలేదు, నోవహు భార్య పేరు రాయబడలేదు. ఇలా చాలామంది ఉన్నారు. ప్రవక్తల యొక్క భార్య పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. మరి ఎందుకు రాయబడలేదు అని అంటే పరిశుద్ధాత్మ తండ్రి వీరి యొక్క పేర్లు రాయడానికి అంతగా ఇష్టపడటం లేదంట, అంగీకారం లేదు. అందుచేతనే వాళ్ళకి పేర్లకు ముందుగా లోతు భార్య, యెషయా భార్య, నోవహు భార్య, కయీను భార్య, యోబు భార్య అని పిలువబడిందే తప్ప వీరి పేర్లు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ తండ్రి రాయించలేదు. ఎందుకు రాయించలేదు అని అంటే వారి గురించి అంతగా తెలుసుకోవడం మంచిది కాదు అనుకున్నారు. అంతేకాకుండా వారి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా ఆశీర్వాదకరం కాదు అన్నట్టుగా పరిశుద్ధాత్మ తండ్రి వారి పేర్లు రాయబడలేదు. దేవుడు దేనిని గురించి చెప్పలేదో దానిని గురించే ఎక్కువగా ఆలోచించేది మనిషి తత్వము. దేవుడు ఏదైతే చెప్పలేదో మనిషి అంట దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడంట. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో
మానవుడు అక్కడ మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉందో మనిషి అనేవాడు అక్కడ మౌనంగా ఉండాలి. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క లోతు భార్య గురించి కూడా పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడలేదు. మరి ఎందుకు ఇష్టపడటం లేదు అంటే, ఈ లోతు భార్య అవిశ్వాసపరురాలు, అవిధేయురాలు, ఈమెకు పేరు కూడా లేదు. ఐహిక విచారము ఎక్కువగా ఈమెలో ఉంది. ఐహిక విచారము అంటే లోకానుసారమైన వాటి మీద ఎక్కువగా ఈమె దృష్టి ఉంచి ఉన్నది. అంతేకాకుండా తన యొక్క హృదయం అంతా కూడా ఆశలతో నింపుకొని ఉంది. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఈమె పేరు ప్రకటించడానికి ఇష్టపడలేదు. సొదొమ పట్టణంలోనికి ఈమె ప్రవేశింపక ముందుగానే ఈమె యొక్క హృదయంలో ఆ సొదొమ పట్టణము ప్రవేశించేసింది. అందుచేత ఇక్కడ చూస్తే లోతు బంధువైన అబ్రహాము ఎవరైతే ఉన్నారో, ఈ అబ్రహాము నుండి ఈ లోతు కుటుంబము అనేది విడిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీరు విడిపోయారు? వీరి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని అంటే, మరీ ముఖ్యంగా కుటుంబంలో కలతలు, అదేవిధంగా కలహాలు, ఆస్తిపాస్తుల యొక్క గొడవలు అబ్రహాము కుటుంబానికి మరియు లోతు కుటుంబానికి మ్యాచ్ అవ్వలేదండి. అందుచేత ఇక్కడ అబ్రహాము కనాను ప్రదేశాన్ని ఎన్నుకుంటే లోతు వేటిని ఎన్నుకున్నాడు? సొదొమ గొమొరాలను ఎన్నుకున్నాడు. ఈ సొదొమ గొమొర అనే 2 పట్టణాలని లోతు ఎన్నుకోవడం వలన తను చేసిన యొక్క 6 దోషములు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. ఆ 6 దోషములు ఏమిటి? లోతు భార్య కూడా నాశనం అవటానికి 6 కారణాలు ఉన్నాయి. ముందుగా లోతు ఈ సొదొమ గొమొర యొక్క పట్టణాలు ఆశపడటం వలన, అక్కడికి వెళ్ళటం వలన, వాటిని ఆశించడం వలన లోతు చేసిన యొక్క 6 తప్పిదాలు మనము చూస్తే, మొదటిగా లోతు సొదొమను చూశాడు. ఎవరిని చూశాడంట? సొదొమను, ఆ పట్టణాన్ని చూశాడు. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. లోతు కన్నులెత్తి యొర్దాను మైదానాల ప్రాంతమునంతా చూశాడు. అది నీళ్లు పారే ప్రదేశము. యెహోవా సొదొమ గొమొరలను నాశనం చేసే ముందు ఆ పట్టణము ఎలా కనిపించింది లోతుకు అంటే, యెహోవా తోటలులాగా కనిపించిందంట. కానీ నిజంగా అవి యెహోవా తోటలు కాదు. సొదొమ గొమొర పట్టణాలను చూసి లోతు పాపములో పడిపోయాడు. ఆ చూపే పాపమైపోయింది. వాస్తవానికి మామూలుగా చూస్తే పాపము కాదు, కానీ తీక్షణంగా ఏకాగ్రతముగా చూస్తే అది పాపమైపోతుంది. దేనినైనా మనం ఆశించి దానిని ఏకాగ్రతంగా అలా చూసామనుకోండి, అది ఏమవుతుందంటే పాపము. అందుకే చూపులో కూడా పాపము ఉన్నది. మరి ఇక్కడ లోతు తాను చూసిన యొక్క చూపు మామూలు చూపు కాదంట, ఆకాంక్షతో చూపు చూశాడు. మరి తన యొక్క కన్నులు ఈ సొదొమ గొమొర యొక్క పట్టణాల మీద పడ్డవి, ఆకర్షితులయ్యాడు. ఈ కన్నులు ఎప్పుడైతే చూసినాయో హృదయం కూడా ఆకర్షించబడింది. దేవుని వైపు చూడవలసిన లోతు కన్నులు పాప కాలుష్యము వైపు చూశాయి. చూసారండి? కొండల వైపు చూడవలసిన లోతు కన్నులు బండల వైపు చూశాయి. ఇక్కడ ఈ లోతు చూసిన యొక్క జంట నగరాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివి కాదు. అవి పాపముతో నింపబడిన యొక్క పట్టణాలు. అక్కడ జీవిస్తున్న యొక్క ప్రజలు పాపాత్ములు. దేవుడు సొదొమ గొమొరలను నాశనము చేయాలి అని చెప్పి ఆలోచించాడు. రెండవదిగా చూస్తే ఈ సొదొమ మనుషులు ఎవరైతే ఉన్నారో వారు దుష్టులు. అదేవిధంగా యెహోవా దృష్టికి వీరు పాపులు. వారు
పాపముతో నిండిపోయి ఉన్నారు. వీళ్ళ యొక్క పాప భారము ఎలా ఉందంటే బహు భారమైంది, అంతేకాకుండా ఘోరమైంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము పలుకుచు అన్నది. ఆదికాండము 18:20 వచనంలో ఈ 2 జంట నగరాల గురించి దేవుడు ఏం పలుకుతున్నాడు అంటే, ఈ 2 జంట నగరాలు బహుభారమైనవి, ఘోరమైనవి అని తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారికి నీతి న్యాయము అనేది లేదంట, ధర్మము అనేది లేదు. ఈ జంట నగరాలలో ఎలాంటి నీతి లేదు, ధర్మము లేదు. చల్లని నాణెములా వారి పరిస్థితి ఉంది. దేవునికి అప్రియమైన అంటే ఇష్టము లేని పట్టణాలు ఈ 2. ఏవైతే దేవునికి ఇష్టము లేని 2 పట్టణాలు ఉన్నాయో, ఈ సొదొమ గొమొర్ర, అవి లోతుకి ప్రియమైపోయినాయి. ఎవరికి ఇష్టమైనవి? లోతుకి ప్రియమైపోయినాయి, ఇష్టమైపోయినాయి. అందుచేత ఈ లోతు చేసిన యొక్క పొరపాటు ఏమిటి అంటే, ఈ సొదొమ గొమొర్ర వైపు తాను చూశాడు. చూడటం అనేది కూడా ఇక్కడ పాపమైపోయింది. ఎందుకు పాపమైపోయింది అంటే, ఆ మనుషులందరూ కూడా దుష్టులు, ఆ 2 పట్టణాలు కూడా చెడ్డవి. పైగా అక్కడ దేవుడు లేడు. ఎవరు లేరు? దేవుడు లేడు. ఈ దేవుడు లేని చోటకి ఆశపడ్డాడు ఈ లోతు. అది మొదటి తప్పు. రెండవ తప్పు చూస్తే ఆదికాండం 13వ అధ్యాయంలోనే 11వ వచనంలో ఏమనుందంటే, లోతు సొదొమ వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు. చూసారండి, ముందు చూశాడు, చూసిన తర్వాత ఆశించాడు, తర్వాత ఏం చేస్తున్నాడండి? ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇది రెండో తప్పు. ప్రయాణం చేస్తున్నాడండి. చూడండి అక్కడ వాక్య భాగము. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. ముందు చూశాడు, ఆశపడ్డాడు, తర్వాత ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. తన చూపుని మార్చుకోలేదు, అటువైపే వెళ్ళిపోయాడు. కన్నులు మరి కావాలన్న వైపుకి కన్నులతో పాటు ఆ కాళ్ళు కూడా నడిచాయి. ముందు కళ్ళు ఆశపడ్డాయి, తర్వాత కాళ్ళు నడవడం మొదలుపెట్టినవి. మరి పరిశుద్ధుడైన దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి, అలాగే అబ్రహాము నా స్నేహితుడు అని పిలువబడిన ఈ అబ్రహాము విడిచిపెట్టేసి లోతు ఈ సొదొమ గొమొర్ర యొక్క పట్టణాల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తే ఈ లోతుతో పాటు ఎవరు ప్రయాణం చేస్తున్నారు? భార్య, పిల్లలు కూడా వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఒకరికి మహా ఆనందంగా ఉంది. వారెవరు? లోతు భార్య. మహా సంతోషంగా ఉంది. ఇంకా ఆమెకి పండగే పండగ. ఎందుకు అంటే అవి లోకానుసారమైన పట్టణాలు. అక్కడ దేవుడు లేడు. అక్కడ అంతా కూడా లోకానుసారమైన ఇచ్చలు ఉన్నవి, భోగములు ఉన్నవి. వాటి వైపు ఎప్పుడైతే ఈ కుటుంబం ప్రయాణం చేస్తుందో ఈ భార్య చాలా సంతోషంగా ఉందంట. ఇక్కడ ఒక మాట ఉంది. ఏమని ఉందంటే, దేవుణ్ణి వెంబడించేటప్పుడు అంట కళ్ళు మూసుకుని వెంబడించాలి. ఎలా మూసుకునండి? కళ్ళు మూసుకుని. అయ్యగారండి ఏ స్తంభానికో గుద్దేస్తాం కదా అనుకుంటున్నారు కదా. దేవుని వెంబడించేటప్పుడు ఏం చేయాలంటే కళ్ళు మూసుకుని వెంబడించాలి, పర్లేదు, అలాగే వెళ్ళాలి. కానీ మనుషులను వెంబడించేటప్పుడు 2 కళ్ళు బాగా తెరిచి వెంబడిస్తామంట మనం. దేవుని వెంబడించేటప్పుడు కళ్ళు మూసుకునైనా వెంబడించవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మనుషులను వెంబడించేటప్పుడు 2 కళ్ళు తెరిచి వెంబడిస్తున్నాం. అది చాలా పొరపాటు. ఈ లోతు కూడా అదే విధంగా దేవుణ్ణి వెంబడించుకోకుండా మనుషులను వెంబడించడానికి తన 2 కళ్ళు తెరిచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి మనం ఎంత దూరము ప్రయాణం చేసామన్నది ముఖ్యం కాదు, ఏ దిక్కున ప్రయాణం చేసినది కూడా ముఖ్యమే. ఇక్కడ లోతు ప్రయాణం చేస్తున్నాడు. మరి ఏ దిక్కుకు ప్రయాణం చేస్తున్నాడు అంటే పాపపు దిక్కుకు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అబ్రహాముతో కలిసి జీవించవలసిన యొక్క లోతు
అబ్రహాముతో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపవలసిన బంధువు అయిన లోతు విడిచిపెట్టేశాడు, ప్రయాణము మొదలుపెట్టాడు. మరి మన యొక్క దిక్కు కూడా ఎలా ఉంది? మనం ఏ దిక్కుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఆలోచిస్తున్నామా? ఈ సొదొమ గొమొర్రా అనే యొక్క పట్టణాల వైపు మనం ప్రయాణం చేస్తున్నామా, లేదా దేవుని వైపు మనం ప్రయాణం చేస్తున్నామో ఆలోచించాలి. ఇక్కడ లోతు చేసిన యొక్క మూడో తప్పిదము ఏమిటి అంటే, లోతు ప్రయాణం చేస్తున్నాడు కదా, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళలేదండి, ఇంకాను ఆ దగ్గరలోకి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆ పట్టణాల వెలుపల బయట గుడారము వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడండి? గుడారము వేసుకున్నాడు. ఒక టెంట్ వేసుకున్నాడండి. లోపలికి వెళ్ళలేదు, ఆ దగ్గరలో ఉన్నాడు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ నడిస్తే ఆ పట్టణాల్లోకి ప్రవేశిస్తాడు. ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ రాయబడి ఉంది, అబ్రహాము కానానులో నివసించెను, లోతు సొదొమ దగ్గర గుడారము వేసుకునేను అని ఉంది. అబ్రహాము కానాను దేశంలో నివసిస్తూ ఉంటే ఈ లోతు ప్రయాణం చేస్తూ చేస్తూ చివరికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళలేదు. వెళ్ళే ముందు ఏం చేశాడు అంటే, ఆ బయట గుడారము వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడో తెలుసా? ఎందుకు వేసుకున్నాడో తెలుసండి? ఈ లోతు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? నీతిమంతుడు కనుక, భక్తిపరుడు కనుక, ఆధ్యాత్మిక జీవితము జీవించాడు కనుక అప్పటి వరకు దేవునికి భయపడ్డాడు. ఆ ఘోరమైన పట్టణాల్లోకి ప్రవేశించడానికి భయపడి ఆ బయటే ఒక గుడారం వేసుకున్నాడండి. వేసుకుని ఆ గుడారంలో కూర్చుని ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉండగా ఒకడు వచ్చాడు. వాడెవడో తెలుసా? సాతానుగాడు. వాడెవడండి? సాతానుగాడు. మనం కూడా అదే విధంగా ఆ దిక్కుకు వెళ్ళినప్పుడు పూర్తిగా వెళ్ళకముందు ఇంకా వెళతాము అనంగా వాడు వచ్చేస్తాడు. వచ్చేసి వాడు చాలా బహు తెలివి గలవాడు అనమాట, తెలివైన వాడు. ఈ లోతుని ఏం చేశాడో తెలుసా? కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆలోచనలు పుట్టించాడు. మొదటి ఆలోచన ఏమిటి అంటే, ముందు ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని ఈ సాతానుగాడు చూపించాడు. రెండవది, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల వైపు నడిపించాడు కానీ లోపలికి తీసుకెళ్ళకపోయాడు. ఈ లోతు ఏం చేశాడు? గుడారం వేసుకుని అక్కడ కూర్చున్నాడు. మూడవసారి ఏమైనా సరే ఈ లోతుని లోపలికి తీసుకెళ్లాలనుకున్నాడు. మూడవసారి ఏం చేశాడు? వచ్చి మరి ఆ యొక్క సమీపంలో గుడారము వేసుకున్న యొక్క లోతులోనికి వెళ్ళిపోయాడు, తన యొక్క హృదయంలోనికి వెళ్ళిపోయాడు. మరి మొదట ఏమైనది అంటే, ఈ సాతానుగాడు ప్రవేశించినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లోకి ఆ మూడవసారి వెళ్ళిపోయాడు, గుడారం పీకేశాడు. ఆ తర్వాత భయపడ్డాడు. ముందు నీతిమంతుడు కాబట్టి, ఆధ్యాత్మిక జీవితం జీవించాడు కాబట్టి దేవునికి భయపడ్డాడు. కానీ సాతాను యొక్క ఆలోచనలకు పడిపోయి ఏమైపోయాడండి? ఆ పట్టణాల్లోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? కొత్తవాడు కదా, ముందు అందరూ మాట్లాడరు ఏమండి, తెలిసినట్టుగా ఎవరో మాట్లాడరు. ఆ కుటుంబం బిక్కుమన్నట్టుగా ఉంది. ఓ 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజుల తర్వాత ఏమైందంటే మాటామంతి కలిసిపోయింది. హాయ్ అంటే హాయ్, హాయ్ అంటే హాయ్, లోతన్నయ్య బాగున్నావా అంటాం మొదలెట్టారంట ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు. ఏమంటున్నారండి? లోతన్నయ్య బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అలా బంధుత్వాలు కలిసిపోయినాయి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లోనికి వెళ్ళిపోగానే, మరి బాగున్నావా, నీవెందుకు ఇంకా దూరంగా ఉంటున్నావు, మనందరం ఒకటే కదా, అందరం కలిసి జీవిద్దాం, సంతోషంగా ఉందాం అని చెప్పి మాటలు కలిపి ఈ యొక్క లోతు యొక్క కుటుంబాన్ని ఈ సొదొమ గొమొర్రా పట్టణాలలో కలిపేసుకున్నారండి వీళ్ళు. ఒకసారంట
ఒక గొప్ప వ్యక్తి తన యొక్క ఒంటెను తీసుకుని ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాత్రి అయిపోయింది. ఆ ఎడారిలో చిన్న గుడారం ఒకటి వేసుకుని ఆ ఒంటిని బయట కట్టేసి ఆ గుడారంలో పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. చలి ఎక్కువగా పెడుతుందంట. అప్పుడు ఆ ఒంటి ఆ యజమాని లేపి, నా యజమానుడా లే నాకు చాలా చలిగా ఉంది, నాకు చాలా చలిగా ఉంది, నా తలకాయ కొంచెం లోపలికి పెట్టుకోవచ్చా అని అడిగిందంట. ఈ నిద్రమత్తులో ఉన్నాడు కదా, సరే పెట్టుకో అని చెప్పి మళ్ళీ పడుకుండిపోయాడంట. మళ్ళా కొంచెంసేపటికి ఈ ఒంటె మళ్ళా చలి ఎక్కువైపోయి మళ్ళీ యజమానులు లేపుతుందంట. నా యజమానుడా నాకు ఇంకా చలి ఎక్కువైపోయింది, నా మెడని లోపల పెట్టుకోవచ్చా, మెడ పొడవుగా ఉంటుంది కదా, నా మెడను లోపల పెట్టుకోవచ్చా అని అడిగిందంట. ఈ యజమానుడు సరే అయితే అని చెప్పి పెట్టుకో అని చెప్పి మళ్ళీ పడుకుండిపోయాడంట. మూడవసారి వేకోజామున మళ్ళా లేపి, నా యజమానుడా ఇదిగో నా వీపు ఏదైతే ఉందో, నడుము ఏదైతే ఉందో చలికి తట్టుకోలేకపోతుంది, లోపలికి పెట్టుకోవచ్చా అని అడిగిందంట. సరే అయితే పెట్టుకో అని కొంచెం అలా జరిగి పడుకున్నాడంట. తెల్లవారిపోయింది. తెల్లవారి చూడగానే ఈ యజమానుడు ఎక్కడ పడుకుని ఉన్నాడంటే ఎడారి ఇసుక దెబ్బల మీద పడుకున్నాడు. ఈ ఒంటె ఎక్కడ పడుకుని ఉంది? గుడారంలో పడుకుని ఉంది. ఈ లోతు కుటుంబము సంగతి కూడా అలాగే ఉంది. లోతు యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు చూసారండి, మన యొక్క జీవితంలో కూడా అలా కొంచెం ఈ సొదొమ గొమొర్రా పట్టణాల లాగా ముందు తలకాయ పెడతాం, తర్వాత మెడ పెడతాం, తర్వాత నడుము పెడతాం, తర్వాత పూర్తిగా కాళ్ళు పెట్టేస్తాం, మునిగిపోతాం, ఆ గుడారంలోనికి వెళ్ళిపోతామండి. అందుచేత జాగ్రత్త వహించాలి. ఈ లోతు ఈ విధంగా సొదొమ గొమొర్రా యొక్క పట్టణాలలోనికి వెళ్ళిపోయి మరి అక్కడ ఒక గృహాన్ని కూడా నిర్మించుకున్నాడు. గృహాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో కాపురం ఉన్నాడు. ఏమున్నాడని? కాపురం ఉన్నాడు. ఆదికాండము 14:12 వచనంలో ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. లోతు అక్కడ ఒక పెద్ద భవనాన్ని కట్టుకున్నాడు, కాపురం ఉన్నాడండి. భార్య పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా రేషన్ కార్డు వచ్చింది, ఓటర్ ఐడి కార్డు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. పౌరసత్వం పొందాడు. ఇప్పుడు తను ఏ దేశంలో హక్కు పొందాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి హక్కుదారుడయ్యాడండి. ఇంకా ఇవన్నీ రాగానే, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు రాగానే లోతు భార్య గొంతులేసేస్తుంది. ఇక్కడ మనం స్థిరపడిపోయామని ఆనందపడిపోయింది. అవతలేవు ఆవిడ ఆనందానికి. మరి నీతిమంతుడైన యొక్క ఈ లోతు అక్కడ నివాసం ఉన్నాడు, కాపురం ఉన్నాడు, కానీ తన యొక్క నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. ఆ పాపాత్ములతో జీవించాడు, కానీ అక్కడ తను ఎలాంటి పాపంలోనికి అంటలేదు, పాపాన్ని అంటుకోలేదు తను. కానీ ఏమైనది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద భవనాన్ని కట్టుకున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నవి, అన్నీ ఉన్నవి. ఎప్పుడైతే ఈ సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళిపోయాడో ప్రతిఫలము ఏమో పొందుకున్నాడు అంటే ఆస్తి నష్టం జరిగింది, తర్వాత ఆహార నష్టం కూడా జరిగింది. తినడానికి తిండి లేకుండా పోయింది. చూసారా? అలాంటి పరిస్థితిలో తన బంధువైన అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి మళ్ళా తిరిగి తన యొక్క ఆస్తిపాస్తులని మళ్ళా తిరిగి ఇప్పించడం అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 5వ తప్పు లోతు చేసినది ఏమిటి అంటే, ఈ లోతు అక్కడికి వెళ్ళి కాపురం ఉన్న తర్వాత, వారితో కలిసిపోయిన తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులను పొందాడు. ఆస్తిపరుడు మరియు నీతిమంతుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి, భక్తిపరుడు కాబట్టి అందరూ గౌరవించడం మొదలుపెట్టారంట. పైగా గౌరవించడమే కాకుండా తనకు ఒక పదవి కూడా ఇచ్చేశారు. అదే అధికార పదవి, హెచ్ఓడి అనమాట, హెడ్ ఆఫ్ దట్ పట్టణాలకి. ఆ పట్టణాలకే ఒక అధిపతిగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి తన బాధ్యతను నిర్వహించాలి అని చెప్పి ఈ లోతు ఏం చేస్తున్నాడు అంటే, ఈ సొదొమ గవిని దగ్గర
కూర్చుని ఉన్నాడు. పట్టణాలని కాపలా కాస్తున్నాడండి. ఏయ్, ఎవడొస్తాడో చూస్తా, నేనే హెడ్ని, ఇక్కడ అధికారం కలిగి ఉన్నాడండి. గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. సాయంకాల సమయంలో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరారు. అప్పుడు లోతు సొదొమ ప్రధాన ద్వారము దగ్గర కూర్చుని ఉన్నాడు. ప్రధాన ద్వారము అంటే గవిని అని అర్థం. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇద్దరు వచ్చారంట అండి. ఆ ఇద్దరు ఎవరు? దేవదూతలు వచ్చారు. మరి అబ్రహాము దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేశాడు? లోపలికి పరిగెత్తుకెళ్ళి భార్య చెప్పి, సారమ్మకి చెప్పి, నువ్వు అర్జెంటుగా భోజనాలు తయారు చేయి అని చెప్పి సారమ్మ వంట చేస్తే అబ్రహాము వాళ్ళని మర్యాదపూర్వకంగా అన్నీ చూసుకున్న తర్వాత, వంట అయిపోయిన తర్వాత ఆ అతిథుల్ని కూర్చోబెట్టి ఈ సారమ్మ అబ్రహాము ఏం చేశారంటే వారికి వడ్డించారు. ఇక్కడ లోతు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు ఎవరు వంట చేశారు అంటే, ఇక్కడ లోతు వంట చేశాడు, భార్య చేయలే, భార్య పట్టించుకోలే. దేవుని లోతు భార్య పట్టించుకోలేదండి. అందుచేత ఈమె ఎలాంటి పని కూడా చేసి పెట్టలేదు దేవుని నిమిత్తమై. లోతు మాత్రం మరి నీతిమంతుడు, భక్తిపరుడు కాబట్టి, భయవంతుడు కాబట్టి మరి లోతు మాత్రం దేవుని యొక్క దూతలకి మరి సేవ చేశాడు. ఇక్కడ లోతు సొదొమ వారితో వియ్యము కూడా పొందుకున్నాడండి. అక్కడితో విడిచిపెట్టలే. కుమారులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఈ కూతుర్లకి ఆ పాపపు పట్టణాలు ఏవైతే ఉన్నాయో, సొదొమ గొమొర్రా పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఆ పట్టణాలలో అబ్బాయిల్ని చూసుకున్నాడు. ఎవరికి? కూతుర్లకి వియ్యం పొందుకున్నాడు. మాట్లాడేసుకున్నాడు. మాటలు అయిపోయి ప్రధానం ఉంది, ఇంకా పెళ్లి చేయాలి. చూసారా? ఇంకా లోతు భార్యకైతే ఇంకా ఎక్కడలేని ఆనందం అనమాట. ఈ పట్టణాల్లో నా కూతుర్లకి ఎవరు వస్తున్నారు? అల్లుళ్ళు వస్తున్నారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలు అన్య పట్టణాలు అనమాట. అంటే పాపముతో నిండిపోయిన, అవిశ్వాసము నిండిపోయిన యొక్క. అందుకే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు అని చెప్పి పరిశుద్ధాత్మ తండ్రి పలుకుతూ అన్నాడు. ఇక్కడ అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదిరింది. కానీ ఈ యొక్క రెండు పట్టణాల్ని దేవుడు త్వరలో నాశనం చేస్తున్నాను అని చెప్పి తెలియపరిచినప్పుడు లోతు భార్య మనసులో గొనుక్కుందంట. ఎందుకు గొనుక్కుందో తెలుసా? ఈ పట్టణాల్లో నా కూతుళ్ళకి మంచి అందమైన అబ్బాయిల్ని కుదుర్చుకుంటే నీకు ఈ సమయమే దొరికింది ఏంటి పట్టణాలని నాశనం చేయటానికి అని గొనుక్కుందంట. అలాగే ఈ అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లోతు వెళ్ళి, అయ్యా ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేసేస్తున్నాడు, అందుకే మనం అందరం కూడా బయటకు వెళ్ళిపోదాం, బయటకు వెళ్ళిన తర్వాత నా కూతుర్ని ఇచ్చి నేను మీకు పెళ్లి చేస్తా అని అంటే అల్లుళ్ళు కూడా ఈ లోతుని ఎగతాళిగా మాట్లాడారంట. ఎగతాళి చేశారు. నువ్వు పెద్ద పిచ్చోడు అన్నారంట. ఉన్మాదిగా మాట్లాడుతున్నావు అని మాట్లాడారంట. వినలేదు మాట. ఈ నీతిమంతుడి యొక్క మాట వినలేదు. దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. లోతు కుటుంబము బయటికి రావడానికి బయలుదేరారు. భార్యను తీసుకున్నాడు, పిల్లలను తీసుకున్నాడు, అల్లుళ్ళు రమ్మన్నాడు. అల్లుళ్ళు రానన్నారు. అల్లుళ్ళు రాము పో అన్నారు. లోతు వెంట భార్య పిల్లలు వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా ఈ లోతు భార్య ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. తిట్టుకుంటుంది అనమాట. నాకెక్కడ దాపరించాడు రా బాబు ఈ మొగుడు, ఎందుకు తిట్టుకుంటుంది? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను చూసి ఆకర్షితమైపోయింది ఆమె. అందుకే వెంట త్వరగా నడవకోకుండా ఏమండి తాబేలు నడక, ఏ నడకండి? తాబేలు నడక స్లోగా నడుస్తుంది. ఈ లోతు కూతుర్లు కొంచెం ముందుకెళ్ళిపోయారు. ఈ లోపు
ఆ సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అయిపోయింది. ఆ ప్రజలందరూ కూడా చచ్చిపోయారు. లోతు అల్లుళ్ళు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు ఈ లోతు భార్య పరిస్థితి ఏమిటి? ఎందుకు ఆ విధంగా తయారైంది అంటే ఆమె ఒక గొప్ప అవిశ్వాసురాలు. ఏమండి, దేవుని తిరస్కరించిన ఆమె, పాపము వైపు ఆకర్షితులైన యొక్క భార్య ఈమెకు సమాధి లేదు. ఏమీ లేదంటనే సమాధి లేదు. మరి ఈమెలో ఉన్న యొక్క పొరపాట్లు ఏమిటి అని అంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనిడి అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పలికిన యొక్క మాట మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పేరు పలకటానికి ఇష్టం లేకోకుండా ఆమెను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువారి యొక్క మాటలు మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క తీర్పు వచ్చినప్పుడు, మరి రావడం మొదలుపెట్టినప్పుడు ఈ లోతు భార్య ఇహలోక విషయాల మీద తాపత్రయపడింది. మరి చాలా గొప్ప పొరపాటు చేసిందండి. ఆ దినాలలో మరి లోతు భార్య దేవుని విషయమై నిర్లక్ష్యం చేసింది. దేవుని పట్టుకోకుండా ఆ లోకానుసారము వైపు ఆకర్షితురాలై పట్టణము నాశనం అయిపోతుంది ఓ పక్క. అయినా సరే ఆశతో ఏం చేసింది అంటే లోతుని అనుసరించుకోకుండా వెనక్కి తిరిగి చూసింది. చూడగానే ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభము అయిపోయింది. రెండవదిగా చూస్తే ఆమె అవిధేయత చూపించింది. దేవుని విషయంలో అవిధేయత అనేది కనిపిస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయము 3వ వచనంలో మనకి కనిపిస్తుంది. దేవుడు లోతు గృహానికి వస్తే ఈ లోతు భార్య ఏం చేసింది? విందు చేయలే, వంట చేయలేదు. అదేదో నువ్వే పడవు, నాకు సంబంధం లేదు, నాకంత ఓపిక లేదు అంది. పాపం లోతే వంట చేశాడు, లోతే వడ్డించాడు, రొట్టెలై కాల్చాడు, దేవుని దూతలకు పెట్టాడు. మరి అబ్రహాము సారమ్మ అలా చేయలేదే. చూసారా, చాలా నిర్లక్ష్యము వహించింది, అవిధేయత వహించింది దేవుని విషయంలో ఈ లోతు భార్య. అందుచేత దేవుని ఈమె గ్రహించలేకపోయింది. ఇప్పుడు కూడా మనం ఇజ్రాయేల్ యొక్క దేశానికి వెళితే, టూరిజానికి వెళితే, పిక్నిక్కి వెళితే అక్కడ ఈ ఉప్పు స్తంభమైన ఈ లోతు ఉంది, కనిపిస్తుందండి. ఆ స్తంభం ఉంది, ఆమె ఇప్పటికీ ఉందంట, ఆమె అక్కడ ఉందండి. ఆ పట్టణాల్లో ఈ లోతు స్తంభం అనే భార్య స్తంభం అనేది మనకి కనిపిస్తుంది. ఈమె వెనకంజు వేసింది, అంటే లోతుతో పాటు నడవల. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో కనిపిస్తుంది. ఆ దేశాలలో, ఆ దేశమే కాదు ఈ దేశంలో కూడా, భారతదేశంలో కూడా భర్త వెనక ఎవరు నడుస్తారు? భార్య నడుస్తుంది. దానికి రివర్స్. ఇప్పుడు భార్య వెనక ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? భర్తలు నడుస్తున్నారు. కానీ అది ఇంట్లోనే, తిట్టుకోకండి, భర్తలు తిట్టుకోకండి. భార్య వెనక ఎవరు నడుస్తున్నారు? భర్తలు నడుస్తున్నారు. అది ఎక్కడ? ఇంట్లో. బయటకి ఎక్కడైనా వెళ్ళారనుకోండి, ఏ షాపింగ్కో లేకపోతే పని మీద వెళ్ళారనుకోండి, భర్త ఎదురుంటాడు, భార్య అనుకోండి డైరెక్షన్ వస్తుంది, ఇగో ఇటలో ఆటోలో అంటది. చూసారా, ఇది ఈ సాంప్రదాయం ఇప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు నుంచో ఉంది. అందుచేత అక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఆ తూర్పు దేశంలో యొక్క సాంప్రదాయ ప్రకారం భర్త వెనక ఎవరు నడవాలి? భార్య నడవాలి. కానీ ఈవిడి నడిచింది, కానీ చాలా స్లోగా నడిచిందంట, నిర్లక్ష్యంగా నడిచింది, అడుగులు బాగా స్లోగా వేసింది. దేవుని బిడ్డలారా, మన భర్త వెనక మీరు నడవండి, పర్లేదు, లేదా భర్త ముందు నడవండి, పర్లేదు. కానీ విశ్వాస జీవితంలో మనం ముందున్నామా వెనుకున్నామా ఆలోచించుకోమంటున్నారు. ఆధ్యాత్మిక విషయంలో మాత్రం మనము ముందుండాలి. ఈ లోతు భార్య ఏం చేసింది అంటే, ఆ భర్త వెనక స్లోగా నడుస్తూ ఇష్టం లేక నడక నడిచింది. అంత ఇష్టం పడలేదు ఆమె. ఈమె వెనుక తట్టు చూసిందండి. ఇంకోటి ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే,
వెనుక తట్టు చూసింది. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మనకి కనిపిస్తుంది. ఈ లోతు కుటుంబము బయటకు వస్తూ ఉండగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు అర్జెంటుగా బయటకు వచ్చేయండి, ఆ 2 పట్టణాలను నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ఈమె ఏం చేసిందంటే వెనుక తట్టు చూసిందండి. ఈమె పాదాలు ఆ సొదొమ ఆ పట్టణాన్ని విడిచాయి, కానీ ఆమె హృదయము మాత్రం అక్కడే ఉంది. ఈ లోతు వెనక ఆమె వస్తుంది, పాదాలు ఉన్నవి, కానీ ఆమె హార్ట్, హృదయం ఎక్కడుందంట? ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లోనే ఉంది. చూసారండి. 5వ తప్పు ఏమిటి అంటే ఈమె వెనుక వాటిని ఆశించింది. అక్కడ పెద్ద బంగ్లా ఉందండి వీళ్ళకి, పెద్ద బంగ్లా ఉంది, ఆ ఇంటి నిండా సామాను ఉంది, ఆ ఇంట్లో బంగారం ఉంది. ఏముంది? బంగారం ఉంది. ఆ పైగా చుట్టూ బంధువులు ఉన్నారు. ఓ పక్కము అక్క అని పిలుస్తుంది, ఓ పక్కము అమ్మ అని పిలుస్తుంది, ఓ పక్కము వదిన అని పిలుస్తుంది. ఇంటి చుట్టూ బంధుత్వం బాగా కుదిరిపోయింది వాళ్ళకి. అందుచేత వెనుక వాటిని ఈమె ఆశించింది. ముందుగా ఏమి ఆశించింది అంటే తాను కట్టుకున్న యొక్క గృహం ఏదైతే ఉందో, భవనం ఏదైతే ఉందో, ఆ భవనం గురించే ఆలోచిస్తూ ఉంది, బాధపడుతుంది, వెనక తిరుగుతుంది, చూస్తుంది, నా భవనం ఏమైపోయిందో, పడిపోయిందంటవా, నాశనం అయిపోయిందంటవా, బాగుండు అనుకుంది. రెండవది, ఆ ఇంట్లో బోర్డంత బంగారం ఉంది, నా నెక్లెస్ ఉంది, నా చైన్ ఉంది, నా గాజులు ఉన్నాయి, ఇవే ఆలోచించింది. చూసారా? మూడవదిగా చుట్టూ ఉన్న యొక్క బంధుత్వం. పోనీ ఆ బంధువులు మంచోళ్ళా? కాదు. మరి ఆ బంధువుల గురించి ఆలోచించింది. మరి ఆ యొక్క పట్టణాల్లో నా భర్తకి మంచి గౌరవం ఉంది, పదవి ఇచ్చారు అండి, అన్ని వసతులు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, నా కూతుళ్ళకి అందమైన అల్లుళ్ళు ఉన్నారు. తన కూతుళ్ళకి ఎవరు ఉన్నారని? అందమైన అల్లుళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుని కొనుక్కుంటుంది అనమాట. నీకు ఇదే సమయం దొరికింది ఏంటి? అకస్మాత్తుగా నువ్వు ఈ పట్టణాలను నాశనం చేయడానికి ఇంకా సమయం లేదా అని తన హృదయంలో ఎవరిని కొనుక్కుంది? దేవుని కొనుక్కుంది, తిట్టుకుంది. అందుకే సమాధి లేని భార్యగా ఉండిపోయింది అక్కడ. ఆమె ఎప్పుడైతే వెనక తట్టు తిరిగి చూసిందో ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ యొక్క దేశంలో, ఆ ప్రదేశంలో మరి చనిపోయిన వారి యొక్క సమాధులు ఉన్నవి. దావీదు సమాధి ఉంది, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఉంది, అక్కడ రాహేలు సమాధి ఉంది, అలాగే దావీదు కుమారుడైన అబ్సలోము సమాధి ఉంది, అలాగే ఇంకా మిగిలిన వారు చాలామంది సమాధులు అక్కడ ఉన్నవి. కానీ ఈమె సమాధి మాత్రం లేదు. అందరు సమాధులు భూమి లోపల ఉన్నవి, ఈమె సమాధి మాత్రం భూమి పైన నిటారుగా నిలబడి ఉంది. అదే ఉప్పు స్తంభము. అక్కడ విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళందరితో మాట్లాడుతుందంట. ఇప్పుడు నిలబడి చూస్తుంది ఉప్పు స్తంభం. మనం వెళ్ళామనుకోండి, హాయ్ బాగున్నావా అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పక్కన నిలబడి ఓ స్నాప్ తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. చూసారా? ఇప్పుడు కూడా అండి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరితో ఈమె ఒక ఉప్పు విగ్రహము అయి ఉండి ఆ ప్రజలతో మాట్లాడుతుందంట. చూసారా? ఆ మృత సముద్రం ఏదైతే ఉందో, మృత సముద్రం అంటే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆ మృత సముద్రం దగ్గరికి వెళ్ళగానే అందరూ కూడా ఏమని ఆలోచిస్తారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ మనసు చెడ్డదై ఉండి కూడా ఆ మృత సముద్రాన్ని, ఈ ఉప్పు స్తంభాన్ని చూడగానే వారి మనసు మంచిగా మారిపోయి ఆ లోకానుసారమైన జీవితమును విడిచిపెట్టేసి ఆధ్యాత్మిక జీవితము జీవించాలి అని నిర్ణయించుకుంటున్నారంట. ఎందుచేతనంటే రేపొద్దున మన పరిస్థితి కూడా ఎలాగైపోద్దేమో. ఈవిడ చూడు, దేవుని మాట వినలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది, మనం కూడా స్తంభం అయిపోతామేమో, జాగ్రత్తగా ఉందాం, అమ్మా నీకులాగా మేము ఉండం, మంచి పని చేసావు, నువ్వు మాకు ప్రత్యక్షమయ్యి అని చెప్పి ఎంతోమంది అక్కడ మారిన వాళ్ళు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నా వైపు చూసి రక్షణ పొందిడి అని దేవుడు పలుకుచూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారి వైపు చూద్దాం. యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడిన ఆ సిలువ వైపు చూసి మనము నిత్యము కూడా రక్షణలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనములు నాయనా, స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయనా,
లోతు యొక్క భార్య ఆధ్యాత్మిక జీవితం గురించి నీవు ఇప్పటి వరకు మాతో మాట్లాడి ఉన్నావు. అవును నాయన, మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇప్పుడే సరిచేయి నాయన. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, మేము తెలిసి తెలియక చేసిన పొరపాట్లను క్షమించు నాయన. అదే విధముగా తండ్రి, ఈ లోతు భార్య జీవితము ఏ విధంగా నాశనం అయిపోయిందో, మరి మేము అలా నాశనం అవ్వకోకుండా ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి నీ శక్తిని, బలాన్ని, ఆశీర్వాదమునిచ్చి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.